హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఉద్యోగులపై సీఎం జగన్ తీరుపై కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు. ఆ వివరాలంటూ వీడియో తెలుసుకుందాం. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడు పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. అలా వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఇక వివరాలు చూసుకున్నట్లయితే, జగన్ ప్రభుత్వం అక్రమంగా చట్టవిరుద్ధంగా సస్పెండ్ చేసిన ఐఏఎస్ అధికారి ఏపీ వెంకటేశ్వరరావును వెంటనే విధుల్లోకి తీసుకోవాలని స్వచ్ఛంద సంస్థ ఏపీ టుమారో, అలాగే కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషన్ సిఈసికి లేఖ రాసిందండి. వెంకటేశ్వరరావుకు మద్దతుగా చేపట్టే ఆన్లైన్ ఉద్యమం అనేది 3 రోజుల వ్యవధిలో 37 దేశాల నుంచి 32,138 మంది సంతకాలు చేశారు. ఈ నివేదికను కూడా ఈసీకి పంపింది. ఎన్నికల సంఘానికి ఉన్న అసాధారణ అధికారాలు ఉపయోగించి నిజాయితీపరుడైన ఏపీ వెంకటేశ్వరరావుకు న్యాయం చేయాలని కోరింది. విధుల్లోకి తీసుకురావడంతో పాటు ఈ నెల 31న ఆయన పదవీ విరమణ చేయాల్సి ఉండగా సర్వీసు నెల రోజుల పాటు పొడిగించాలని విజ్ఞప్తి చేసింది. ఆయన అనుభవానికి తగ్గట్టుగా పోస్టింగ్ ఇచ్చేలా జూన్లో ఏర్పడే కొత్త ప్రభుత్వానికి తగు ఆదేశాలు జారీ చేయాలని అయితే కోరడం జరిగింది. రాష్ట్ర ప్రజల తరపున ఏపీ టుమారో అయితే ఈ విధంగా విజ్ఞప్తి చేసిందండి. కమిషన్కు కూడా ఉన్న విచక్షణ అధికారంతో నిజాయితీ పరులైన అధికారులను కాపాడాలి అని లేఖలో సంస్థ అధ్యక్షుడు నల్లమూత చక్రవర్తి కోరారు.